భారత ఎన్నికల సంఘం కొత్తగా ఒక అవకాశాన్ని ప్రజలకు ఇచ్చింది. 85 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి దగ్గరనే ఓటేసే అవకాశం, విజిబిలిటీ, అంగవైకల్యం కలిగి ఉన్నా గానీ 85 సంవత్సరాల వయసు దాటిన వారు కానీ ఇంటి దగ్గరనే ఓటేయచ్చు. దానికి వాళ్ళు ఏం చెప్పినారంటే ఓట్ ఫ్రమ్ హోమ్. దీనికి సంతోషించాలా? ఎందుకు? 85 సంవత్సరాల వయసు వచ్చిందంటే కదా వారు నడవలేరు, వారి మానసిక స్థితి కరెక్ట్ గా ఉండదు, వారి శారీరక స్థితి కరెక్ట్ గా ఉండదు, కాబట్టి వారిని ఇంటి దగ్గరనే ఓటేయించుకున్నాము అనే ఉద్దేశంతో. మరి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల దురదృష్టం ఏంటంటే 85 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి మీకు అభ్యర్థిస్తున్నాడు తెలుగుదేశం పార్టీ. ఎంత విచారించదగ్గ అంశం ఇది. 80 సంవత్సరాల వయసు దాటితే ఇంటి దగ్గర ఓటే సౌలభ్యాన్ని భారత ఎన్నికల సంఘం ఇచ్చినందుకు సంతోషిస్తూ, మన దురదృష్టం ఏంటంటే 85 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి మీకు నేను సేవ చేస్తా అంటున్నాడు. అక్కడేమో ఓట్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, వరదరాజరెడ్డి గారు ఓట్ ఫర్ మీ అంటున్నారు. ఇద్దరి వయసు 85. అంటే 85 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు నడవడానికి, ఆలోచించడానికి, ప్రజాసేవ చేయడానికి, వారి వ్యక్తిగతమైన పనులు చేసుకోవడానికి కూడా శరీరము మనసు సహకరించదు. చాదస్తం వస్తుంది, బుద్ధి మాంధవ్యం వస్తుంది, జ్ఞాపక శక్తి పోతుంది, చివరికి తన సంతానాన్ని పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. అది ఒక సంవత్సరం అటు. ఇది సత్యం. మరి పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి మా గురువర్యులు వరదరాజరెడ్డి గారికి 80 సంవత్సరాల వయసు. మరి ఈ వయసులో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిగా చేసినందుకు తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు విచారిస్తున్నారన్న సత్యాన్ని చంద్రబాబు నాయుడు గమనించి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అభ్యర్థిత్వం నాకు వ్యతిరేకము, ఆయన అభ్యర్థిత్వం నాకు ఇబ్బంది, ఆయన అభ్యర్థిత్వం నాకు ఏదో పగ. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన తర్వాత నాకు ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ అయితే ఉంటారు. ఎవరు పోటీ చేసినా నేను ఇదే ప్రచారం చేయాలా, ఇదే నమస్కారం పెట్టాలా, ఇదే ఓట్లు అడగాల, ఇదే నా జెండా గొప్పతనాన్ని చెప్పాలా, నా శరీరానికి ఇదే శ్రమ, నా హృదయానికి ఇదే శ్రమ, అన్ని నాకు ఉండబడిన వ్యయ ప్రయాసాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నాకు ప్రత్యేకించి వరదరాజరెడ్డి గారి మీద వ్యతిరేకత పనులు చెప్పడం. 85 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ప్రజాసేవకు అర్హుడా అనర్హుడా, ఇది మాత్రమే ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ సత్యాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు ఆలోచించలేదో వారే ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఓట్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఎన్నికల సంఘం, ఓట్ ఫర్ మీ అని వరదరాజరెడ్డి. ఇద్దరి వయస్సు 85. వరదరాజరెడ్డి నా ప్రత్యర్థిగా ఉండడానికి 101% అర్హత కలిగిన వాడు. నాకు ఆయన ప్రత్యర్థిగా ఉండడం కాదు, నేను ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నాడు అని చెప్పాను. ఎందుకంటే నాకంటే చాలా పెద్దోడు. 57 నా వయస్సు, ఆయన వయసు 45. నాకంటే దాదాపు 30 సంవత్సరాలు పెద్దవాడు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవిని అనుభవించిన వాడు. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ రోజు నాకు ఎంత వయసుందో అంత అనుభవం ఉండే. కాబట్టి నాకు ఆయన ప్రత్యర్థిగా ఉంటుంది, నేను ఆయన ప్రత్యర్థిగా ఉండడమే గొప్ప విశేషం. కానీ మందు చాలా మంచిదని చెప్పి దాని పీరియడ్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ళకు వాడితే వికటిస్తారా, వికటిస్తుందా? వికటిస్తుంది కదన్నా, ఎవరికైనా చెప్పేది అదే. నేనైనంతే 57 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత నేను ఈ రాజకీయాలకు ఫిట్ గా 100% ఫిట్ గా 100% కాదు. నేను నడుస్తానా కదా, నేను ప్రసాద్ రెడ్డి గారే బాగా నడుస్తా, పరిగెత్తుతా, నేను భోజనం చేస్తానా, ఆసనాలు వేస్తానా అని పెద్దలు చెప్పినప్పటికీ వరదరాజరెడ్డి గారు 85 years లో ఎదురయ్యే మానసిక, శారీరక సమస్యల ఉత్పన్నం అత్యంత సహజము, ప్రకృతికి సహజము. దీని నుంచి ఎవ్వరు మినహాయింపు కాదు. ఈ వయసు కలిగిన వారు ప్రజాసేవకు 100% అర్హత కాదు. ఆనాడు నేను చెప్పినది వరదరాజరెడ్డి అని చెప్పడానికి ఆయన సామర్థ్యం దృష్ట్యా, ఏం సామర్థ్యము, గతంలో ఉండబడిన అనుభవం దృష్ట్యా ఈ ఉండబడిన ముగ్గురు అభ్యర్థులలో వరదరాజరెడ్డి బెటర్ క్యాండిడేట్. ఎవరికంటే ప్రవీణ్ కంటే, సురేష్ కంటే బెటర్ క్యాండిడేట్ ఈయనే. కానీ 85 సంవత్సరాల వయసు రీత్యా 100% ఈయన బెటర్ క్యాండిడేట్. ఈ ఎన్నికల సంగ్రామంలో నా ఏకైక ప్రశ్న ఒకటే, నా అభ్యర్థన ఒకటే, ప్రజలకు ఒక అభ్యర్థన, తెలుగుదేశం పార్టీ వారికి ఒక ప్రశ్న. మీకు అభివృద్ధి సాధకుడు కావాలా, అభివృద్ధి నిరోధకుడు కావాలి? 40 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు చేసిన పెద్దలు గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు ఎక్కడేసిన కొందరి అక్కడైన సంధాన ప్రొద్దుటూరు వ్యక్తి. తాగడానికి నీళ్ల సమస్య ఉంటే నీళ్లు వేయలేకపోయినాడు, చదువుకునే పిల్లల యొక్క స్కూళ్లకు ఒక్క స్కూల్ బాగు చేయలేకపోయినాడు, చెప్పుకోదగ్గ రోడ్డు వేయలేకపోయినాడు, చెప్పుకోదగ్గ మార్కెట్ నిర్మించలేకపోయినాడు, చెప్పుకోదగ్గ బస్ స్టాండ్ చేయలేకపోయినాడు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చి చేయలేకపోయినాడు, ఒక ఇంటి పట్ట పంచి ఇల్లు కట్టించలేకపోయినాడు. 2014 మంది చంద్రబాబు నాయుడు హయాంలో ఏ అభివృద్ధి చేయని ఆయన ఒకవైపు నిలబడి వచ్చిన అవకాశం 5 సంవత్సరాల అవకాశంలో 2 ఏళ్ళు కరోనా పోతే 3 సంవత్సరాల పదవీ కాలంలో ఇంత అభివృద్ధిని మీ కళ్ళకు చూపిస్తా ఉన్నాను. ఏదో భ్రమ చేసేదో అబద్ధాలు చేసేదో కాదు, మీ కళ్ళకు చూపిస్తున్నా ప్రజలారా. నేను